Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మన ఇండియాలో కావచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ అయినా కావచ్చు, మన ఇండియాలో ఇంజనీరింగ్ ఉన్నంత క్రేజీ మరి ఇంకా ఏ బ్రాంచ్కి అలా లేదు. మరి అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలలో మన గోల్ని మనము ఆ ఫీల్డ్స్లో డిసైడ్ చేసుకోవాలి. దాంట్లో మన గోల్ని మనం 10th క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఉన్న ఏకైక మార్గం పాలిసెట్. స్టూడెంట్స్, ఒక 10th క్లాస్ తర్వాత ఒక స్టూడెంట్ మంచి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసుకోవడానికి కావచ్చు, ఒక మంచి మహారత్న మినీరత్న కంపెనీస్లో జాబ్ సంపాదించడానికైనా కావచ్చు, ఒక ఇంజనీరింగ్ పైన ఇష్టమున్న మాత్రం ఖచ్చితంగా 10th క్లాస్ నుంచి మనము పాలిసెట్ అనేదే ఏకైక మార్గం. ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది స్టేట్ సిలబస్ అయితే ఎస్ఎస్సి, అదేవిధంగా సెంట్రల్ సిలబస్ అయితే సిబిఎస్ఈ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రీసెంట్గానే అయిపోయాయి. 10th క్లాస్ మన తెలంగాణలో ఎగ్జామ్స్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతాయి. మరి పాలిసెట్ సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు మార్నింగ్ అన్ని న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. స్టూడెంట్స్, ఒకసారి ఈ పాలిసెట్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు క్లియర్గా చెప్తాను. ఆ నోటిఫికేషన్ వివరాలని చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇక్కడ చాలా బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. స్టూడెంట్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన మెయిన్ న్యూస్ ఏంటంటే ఎస్బిటిఈటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ సంబంధించి ఈ ఒక్క ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. మిగతాయి మన ఉన్నత విద్యాశాఖ హయ్యర్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తుంది. ఓన్లీ పాలిసెట్ మాత్రం ఎస్బిటిఈటి కండక్ట్ చేస్తుంది. ఇక్కడ పాలిసెట్లో పాలిటెక్నిక్ చేయాలనుకున్న వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన రాస్తారు. ఇక్కడ మిగతా వాటికి అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ కోర్సెస్ ఆఫర్డ్ బై పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు. వీటికి కూడా పాలిసెట్ ఎంట్రన్స్నే బేస్గా తీసుకుంటారు స్టూడెంట్స్. సో పాలిసెట్ గురించి స్టూడెంట్స్కి చాలా తక్కువ తెలుసు. వాటికి సంబంధించిన వీడియోలు నేను ఇంకా మళ్ళీ చేస్తుంటాను కూడా. సో ముందుగా అసలు ఈ పాలిసెట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చెప్తున్నాను. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజటి నుంచే అంటే 19th మార్చ్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ విద్యార్థులకైతే 250 రూపీస్ ఫీజు, అదేవిధంగా అదర్స్కి అయితే 500 రూపీస్ ఫీజు. ఎలాంటి ఫైన్ లేకుండా మీరు 19th ఏప్రిల్ 2025 లోపు అప్లై చేసుకోవచ్చు. మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయితే అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్కి 1 వీక్ ముందే హాల్ టికెట్ వస్తుంది. బట్ ఈ పాలిసెట్లో మాత్రం గుర్తుంచుకోండి, మీరు కరెక్ట్గా అప్లై చేయాలి. అప్లై చేసిన వెంటనే మనకు హాల్ టికెట్ కూడా వస్తుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అప్లై చేయండి స్టూడెంట్స్. అలా 250 రూపీస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, 500 అదర్ స్టూడెంట్స్కి. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఎప్పుడు 19th ఏప్రిల్. ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ విత్ ఫైన్ 100 రూపీస్తో ఒక 2 days 21st ఏప్రిల్ ఇచ్చారు. అలా తత్కాల్లో 300 రూపీస్ ఫైన్తో 23rd ఏప్రిల్ వరకు ఇచ్చారు. మనకు పాలిసెట్ ఎగ్జామ్ 13th మే రోజు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా రిజల్ట్స్ అనేవి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 12 రోజుల్లోపు రిజల్ట్ కూడా వస్తుంది. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా తొందరగా అయిపోతుంది. జూన్లోనే క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి స్టూడెంట్స్. వీటికి సంబంధించిన ప్రతి అప్డేట్ని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్, సాయి మేధా హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి అప్డేట్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మేము చెప్తాం. ఇది సర్క్యులర్ నోటిఫికేషన్ వచ్చింది, దానికి సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూపిస్తున్నాను. రాష్ట్రంలో పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి మే 13న నిర్వహించే పాలిసెట్కి దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభం కానుంది. అంటే ఈ రోజటి నుంచే మే 13th రోజు ఎగ్జామ్. ఈ మేరకు పాలిసెట్ కన్వీనర్ పుల్లయ్య మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్సీ ఎస్టీలకైతే 250 రూపీస్, ఇతరులకి 500 రూపీస్ అని చెప్పారు. అలాగే ఇక్కడ 23rd వరకు ఎలా కట్టేసుకోవచ్చో కూడా చెప్పారు.
ఇక్కడ స్టూడెంట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానన్నాను. ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయి 10 సంవత్సరాలు కావచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే అంటే తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నారు. స్టూడెంట్స్ పాలిటెక్నిక్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లు, మొత్తం అక్కడ మేనేజ్మెంట్ సీట్లు ఉండవు. కంప్లీట్ సీట్స్ అన్నీ కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. దానిలో 85% లోకల్ వాళ్ళకి ఇస్తారు, మిగిలిన 15% నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ మరి ఎవరు లోకల్ అని చెప్తారంటే మీరు చదువుకున్న 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ 7 ఇయర్స్లో 4th క్లాస్ నుంచి 10th క్లాస్లో ఆ 7 ఇయర్స్లో 4 ఇయర్స్ ఎక్కడ మీరు చదివితే మోర్ దాన్ 4 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ చదివితే దాన్ని మీ లోకల్గా పరిగణిస్తారు. మరి ఇక్కడ నాన్ లోకల్ అంటే ఏంటంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు అంటే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే, బట్ జాబ్ రీత్యా వేరే చోట ఉండటము అలా ఉన్న వాళ్ళకి ఇస్తారు అని చెప్పారు. స్టూడెంట్స్ మరి ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎల్లుండి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఇక్కడ కౌన్సిలింగ్లో వెళ్ళాలన్నా, మీకు మంచి బ్రాంచ్లో రావాలన్నా ఇక్కడ చాలా కీ పాయింట్ ఏంటంటే మీకు ఆ పాలిటెక్నిక్లో మంచి మార్కులు రావాలి. ఎస్, మీకు వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళు ర్యాంకులు ఇస్తారు. ఆ ర్యాంకులను ఆధారంగా బేస్ చేసుకొని మనకి ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు. సో మిమ్మల్ని మీ ర్యాంక్ని మంచి టాప్ ర్యాంకులుగా తీసుకురావడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మనకు మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అని ఒక మంచి ఆశయంతో గత 7-8 ఇయర్స్గా పాలిసెట్ కోచింగ్ కూడా మనం సక్సెస్ఫుల్గా ఇస్తున్నాం. చాలా మంచి సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ ఒక మంచి అవేర్నెస్ తెచ్చుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా మంచి బ్రాంచెస్లో చదువుతున్నారు స్టూడెంట్స్. సో ముఖ్యంగా స్టూడెంట్స్కి చెప్పేది ఇదే, పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అవన్నిటికి సంబంధించినవి పాలిటెక్నిక్ తర్వాత అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, తర్వాత బీటెక్ ఎలా చేయొచ్చు అన్నీ మనం డిస్కస్ చేద్దాం. బట్ స్టూడెంట్కి ఒక గోల్ అనేది అయితే ఇక్కడ ఉండాలి. ఆ గోల్ కోసం నేను చెప్తున్నాం. ఆ గోల్లో మీతో పాలిసెట్ ఎగ్జామ్లో ఒక మంచి ర్యాంక్ సంపాదించడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ రేపటి నుంచే మనం ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ని స్టార్ట్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ 9 o'clockకి. అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే కంప్లీట్ డిజిటల్లీ రికార్డెడ్ ఆన్లైన్ వీడియోస్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించినవి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాలిసెట్ 2025కి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్ అదేవిధంగా ఆన్లైన్ రికార్డెడ్ వీడియో లెక్చరర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. రేపటి నుంచే బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ ముఖ్యంగా సిబిఎస్ఈలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్ మన స్టేట్లో 4th ఏప్రిల్కి అయిపోతాయి. కాబట్టి మీరు 10th క్లాస్ ఎస్ఎస్సి రాసిన వాళ్ళు మీరు ఇమ్మీడియట్గా 5th తర్వాత 5th or 6thలో కూడా వచ్చేయండి స్టూడెంట్స్. సో మన దగ్గర రేపటి నుంచి పాలిసెట్ 2025 బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా సిబిఎస్ఈలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎందుకంటే కొంచెం మనకు అవే టాపిక్స్ కానీ అవే చాప్టర్స్ కానీ కొంచెం టాపిక్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాటిని ఫోకస్ చేయండి. ఆ ఫోకస్ చేయాలి, ఎలా ప్రిపేర్ కావాలి అవన్నీ చెప్పుకుంటూ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మీకు ఇక్కడ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జామ్స్ డైలీ కండక్ట్ చేస్తాం. సో ప్రతి పాలిసెట్ రాద్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్, అదేవిధంగా సిబిఎస్ఈ స్టూడెంట్స్ బ్రిడ్జ్ కోర్స్ లాగా కూడా అనుకోవచ్చు. ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే saimedha.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే రేపటి నుంచి వద్దామనుకుంటే ఎల్లుండి నుంచి వద్దామనుకున్నా మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ 2 మొబైల్ నెంబర్ చెప్తున్నాను, 9848692598 అదేవిధంగా 9246212138. ఈ 2 మొబైల్ నెంబర్స్లో ఏదో ఒక మొబైల్ నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసేసి మీరు ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు, మీరు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారా, మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారా, ఇలా మీకు సంబంధించిన డౌట్స్ అన్నిటినీ క్లారిఫై
చేసుకొని మీకున్న గోల్ని ఒక పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా, ఒక డిప్లొమా ద్వారా, అక్కడి నుంచి బీటెక్ ద్వారా మీ గోల్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దడానికి మేము అంటే సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు ఆల్వేస్ హెల్ప్ఫుల్గా ఉంటామని చెప్తూ ప్రతి స్టూడెంట్ ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ స్టూడెంట్స్.